వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. వైనాట్ పరార్ వైసీపీ కొత్త నినాదం. వైసీపీ ఇప్పుడు కొత్త నినాదం అందుకున్నట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి బాగా అలవాటైన వైనాట్తోనే ఈ నినాదం కూడా మొదలవుతోంది. అవును, జగన్ ఎప్పుడో 6 నెలల కిందటే వైనాట్ 175 అంటూ ఓ నినాదం ఇచ్చి పార్టీ శ్రేణుల్లో వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తుందన్న విశ్వాసాన్ని ప్రోదు చేయాలని భావించారు. అప్పట్లోనే ఆ నినాదం నవ్వుల పాలైంది. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజల వద్దకు పంపిన జగన్కు వైనాట్ 175 నినాదం ఎంత హాస్యాస్పదంగా ఉందో అప్పుడే తెలిసిపోయింది. గడప గడపకు నిరసన సెగలను ఎదుర్కొన్న పార్టీ ఎమ్మెల్యేలు, నాయకులు ఆ తర్వాత గడప గడపకు కార్యక్రమాన్ని ఎలాగోలా మమ అనిపించేశారు. ఆ తర్వాత చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంపై జగన్ దృష్టి పడింది. దాంతో ఆయన మరో నినాదం ఇచ్చారు. అదే వైనాట్ కుప్పం. కుప్పం నుంచి వైసీపీ అభ్యర్థిగా భరత్ను ప్రకటించి ఆయన్ను గెలిపిస్తే మంత్రిని చేస్తానంటూ నియోజకవర్గ ప్రజలకు పెద్ద తాయిలం ఇస్తున్నట్లుగా మాట్లాడారు. అయితే వారు మాత్రం భరత్ను గెలిపిస్తే మంత్రి మాత్రమే అవుతారు, అదే చంద్రబాబును గెలిపిస్తే ముఖ్యమంత్రి అవుతారు కదా అని ఎగతాళి చేశారు. సరే, వైనాట్ కుప్పం నినాదం కూడా విఫలమయ్యాక ఇక జగన్తో పని లేకుండా ఆయన పార్టీ ఎమ్మెల్యేలే కొత్త నినాదాన్ని అందుకున్నారు. అదే వైనాట్ పరారీ. ఆ నినాదాన్ని మాచర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి కూడా అయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆచరించి చూపారు. అది ఆయనకు సత్ఫలితాన్ని ఇచ్చింది. అరెస్టును తప్పించుకోగలిగారు, ముందస్తు బెయిలు పొందగలిగారు. దాంతో వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కువ మంది ఆ నినాదాన్ని ఇప్పుడు నమ్ముకున్నారు. ఒకవేళ ఏదైనా తేడా కొడితే వైనాట్ పరార్ అనడానికి సిద్ధంగా ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు అయిన తర్వాత వైసీపీ నేతలకు వాస్తవం బోధపడింది. గెలుపు ఆశలు ఇసుమంతైనా లేవన్న విషయం ధ్రువపడింది. దాంతో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు వైసీపీ అధికారంలో ఉండగా ఇష్టారీతిగా రెచ్చిపోయి అక్రమాలు, దౌర్జన్యాలకు పాల్పడిన నేతలు పరార్ మంత్రాన్ని పఠించడానికి రెడీ అయిపోతున్నారని వైసీపీ వర్గాల్లోనే పెద్దగా వినిపిస్తోంది. తెలుగుదేశం నాయకులు అజ్ఞాతంలోకి వెళుతున్న సంఘటనలు కానీ, వార్తలు కానీ వినిపించడం లేదు. కానీ వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు దేశాన్ని విడిచిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారని, ప్రణాళికలు రచించుకుంటున్నారని సామాజిక మాధ్యమంలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కౌంటింగ్కి ముందే బిచానా ఎత్తివేయడం మేలని భావిస్తున్నారని అంటున్నారు. పిన్నెల్లి పోలీసులను తప్పించుకునేందుకు ఇల్లు వాకిలి వదిలేసి పరారైపోవడం వైసీపీ నేతలకు దారి చూపినట్లయింది. సరే, పిన్నెల్లి హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిల్ పొందారనుకోండి, అది వేరే విషయం. ఆ ముందస్తు బెయిల్ కూడా జూన్ 5 వరకు మాత్రమే లభించింది. అది పక్కన పెడితే పిన్నెల్లి అండ చూసుకొని ఎన్నికల రోజు, ఆ తర్వాత హింసాకాండతో చెలరేగిపోయి రాడ్లు, కర్రలు పట్టుకొని స్వైర విహారం చేసిన ఆయన అనుచరులంతా ఇప్పుడు భయంతో వణికిపోతున్నారు. ఇక గన్నవరంలో వైసీపీ కార్యకర్తలు, నేతలు ఎంతమంది పరారీలో ఉన్నారో లెక్కే లేదు. ఆ నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ ఇప్పటికే దేశాన్ని విడిచి వెళ్ళిపోయారు. ఆయన బీజేపీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్న వార్తలు వినవస్తున్నా జనం వాటిని పెద్దగా విశ్వసించడం లేదు. EB-5 వీసా సంపాదించి శాశ్వతంగా విదేశంలో సెటిల్ అయిపోయే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని నమ్ముతున్నారు. అలాగే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బ్యాంకాక్కు వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి. పిన్నెల్లి అరెస్టుపై అనిల్ కుమార్ యాదవ్ బ్యాంకాక్ నుంచి ఒక వీడియోని విడుదల చేశారు. పోలింగ్ తర్వాత పొంగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెన్నై పోర్టు ద్వారా తన కంపెనీకి సంబంధించిన పరికరాలు, యంత్రాలను ఆఫ్రికా పంపించేశారు. కౌంటింగ్కు ముందే ఆయన కూడా ఆఫ్రికాకు పలాయనం చిత్తగించే అవకాశాలు ఉన్నాయన్న చర్చ పొంగనూరులో జోరుగా జరుగుతోంది. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విషయానికి వస్తే, ఆయన తన కుమారుడు మోహిత్ రెడ్డిని దేశం దాటించడం ఎలా అన్న విషయంపై తీవ్రంగా ఆలోచిస్తున్నారని ఆయన అనునయులే చెబుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో పోలింగ్ రోజు హింస నేపథ్యంలో మోహిత్ రెడ్డి మెడపై అరెస్టు కత్తి వేలాడుతోందని అంటున్నారు.